హాయ్! దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నంబర్ 70. 4 రోజుల తర్వాత మైథిలి రాజేశ్వరి గారికి ఎదురుగా నిలబడి ఉంటుంది. మైథిలి చెప్పేది విని రాజేశ్వరి, సూర్య, చంద్రిక షాక్ అవుతుంటారు. ₹1,00,00,000 కోసం అద్దె గర్భానికి ఒప్పుకోవడం ఏమిటమ్మా అని కంగారుగా అడుగుతుంది రాజేశ్వరి గారు. తప్పలేదమ్మా. కళ్యాణ్‌కి ₹1,00,00,000 తిరిగి ఇవ్వడానికి నేను దీనికి ఒప్పుకున్నాను అని అంటుంది బాధపడుతూ. డబ్బు కోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోవడం ఏంటి మైథిలి? నిదానంగా అతని డబ్బు ఇచ్చేవాళ్ళం కదా అంటుంది తట్టుకోలేక. అది 10,000 20,000 కాదమ్మా, ₹1,00,00,000. ఎంత నిదానంగా తీర్చాలని చూసినా ₹1,00,00,000 తీర్చలేం కదా. అందుకే అతని డబ్బు అతనికి ఇచ్చేద్దామని ఓ పెద్దావిడ మనవడికి వారసుని కనివ్వడానికి ₹1,00,00,000కు అద్దె గర్భంగా ఒప్పుకున్నాను అని అంటుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు మైథిలి. వెనక ముందు ఆలోచించకుండా తొందరపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావనిపిస్తుంది అంటుంది రాజేశ్వరి గారు కూతురి జీవితం గురించి కంగారు పడుతూ. సూర్య, చంద్రిక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటారు. అలాంటిదేమీ లేదమ్మా. నేను అన్నీ ఆలోచించే దీనికి ఒప్పుకున్నాను అంటుంది మైథిలి తలదించుకొని. రాజేశ్వరి మైథిలి మొహాన్ని గమనిస్తూ మనసులో మాట్లాడుకుంటూ, నువ్వు ఏదో దాస్తున్నావని నాకు స్పష్టంగా అర్థమవుతుంది మైథిలి. అది ఏంటో నాకు చెప్పలేకపోతున్నావు. నీ మనసు ఎంత బాధపడితే కానీ ఈ అద్దె గర్భ నిర్ణయం తీసుకోలేదని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆ విషయాల గురించి ఇప్పుడు నేను గుచ్చి గుచ్చి అడిగి ఇంకా బాధ పెట్టలేను. సమయం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని ఎదురు చూస్తుంటాను అని అనుకుంటుంది. మైథిలి తల్లి చేయి పట్టుకొని, ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఈ నిర్ణయంతో నీ జీవితం ఏమైపోతుందో తెలుస్తుందా? అసలు పెళ్ళి కాకుండా బిడ్డని మోస్తే నీ గురించి నలుగురు తప్పు పడతారు కదమ్మా అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటూ అన్నసూర్యం గారు అక్కడికి వస్తారు. ఆమెతో పాటే సర్వెంట్ రాములమ్మ కూడా వస్తుంది. ఆమె చేతుల్లో తాంబూలం, దాంతో చీరలు, గాజులు, పూలు, పసుపు, కుంకుమ, మంగళసూత్రాలు కనిపిస్తుంటాయి. అమ్మమ్మగారు మీరా, రండి అంటుంది మైథిలి వాళ్ళ రాకని ఆశ్చర్యంగా చూస్తూ. రాజేశ్వరి ఆమె వైపు ఎవరో అన్నట్టుగా చూస్తుంటే, అమ్మ, నేను కనబోయేది వీరి మనవడి బిడ్డనే అని తల్లికి పరిచయం చేసి, మా అమ్మ పేరు రాజేశ్వరి, మా తమ్ముడు చెల్లెలు సూర్య, చంద్రిక అని అందరినీ పరిచయం చేస్తుంది. అనసూయం గారు అందరి వైపు చూసి బాధగా నిలబడ్డ రాజేశ్వరి దగ్గరికి వచ్చి, నీ బాధ నాకు అర్థమైంది రాజేశ్వరి. ఏ తల్లికైనా ఇది తట్టుకోలేని విషయమే, కాదనను. కానీ భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు కదా. ఏదో ఒక లోటు చూపిస్తూనే ఉంటాడు. మీకు ఆర్థిక ఇబ్బందులు ఇచ్చాడు. అది తీర్చుకోవడం కోసం మైథిలి ఈ అద్దె గర్భానికి ఒప్పుకుంది. ఏ తప్పు చేయని మైథిలి నా ముని మనవని మోస్తూ నిందలు పాలు కావటం నాకు కూడా ఇష్టం లేదు అని మైథిలి దగ్గరికి వచ్చి, అమ్మ మైథిలి, ఈ తాంబూలం నీ మరో పుట్టిల్లు నుంచి వచ్చిందనుకొని వాటిని స్వీకరించి మెడలో ఆ మంగళసూత్రాలు కట్టుకొని పుణ్య స్త్రీగా అందరికీ కనిపిస్తూ బిడ్డని మోయమ్మా అని అంటుంది. మైథిలి వాటి వైపు చూసి కొన్ని క్షణాలు ఆలోచించి మౌనంగా తల్లి వైపు చూసి, స్వీకరిస్తాను అన్నట్టుగా తల్లికి తల ఊపి చెప్పి ఆ తాంబూలాన్ని అందుకొని టీపాయ్ మీద పెట్టి దానిలో నుంచి పట్టు చీరను తీసుకొని లోపల రూమ్లోకి వెళ్తుంది. మరికొన్ని నిమిషాల్లో ఆ చీరను ధరించి బయటకొచ్చి వాటిలో ఉన్న గాజులు, పూలు కూడా తీసుకొని ధరిస్తుంటుంది. మంగళసూత్రాలు చేతిలోకి తీసుకొని వాటిని మెడలో కట్టుకుంటుంది. మైథిలి ఎంత త్యాగం చేయబోతుందో సూర్యకి, చంద్రిక కూడా అర్థమయ్యి అక్క మీద ప్రేమతో కన్నీళ్ళు వస్తుంటాయి. మైథిలి మెడలోకి చేరిన మంగళసూత్రాల వైపు అనసూయం గారు చూస్తూ, అవి నా మనవడికి భారీగా వచ్చే అమ్మాయి కోసం చేయించాను. కానీ నా మనవడి మూర్ఖత్వంతో వాటిని నీకు నువ్వుగా ధరించాల్సి వచ్చింది. ఓ రకంగా నీ జీవితంలో ఇలాంటి మచ్చ ఏర్పడటానికి కారణం నేనేనమ్మా. నన్ను క్షమించు మైథిలి అని మనసులో అనుకుంటుంది. మైథిలి ఆ తాళి కట్టుకొని కుంకుమ బర్నీలో నుంచి కుంకుమ తీసుకొని పాపెట్లో దిద్దుకొని
మహాలక్ష్మి రూపంలో పూర్తి పుణ్యస్త్రీగా కనిపిస్తుంటుంది. రాజేశ్వరి గారు కూతురు తనకు తానుగా తాళి కట్టుకోవడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ, అంతా బాగానే ఉంది, కానీ తన భర్త ఎవరు అని ఇరుగు పొరుగువారు అడిగితే ఏమని సమాధానం చెప్పాలి పిన్నిగారు అని అడుగుతుంది అనసూయమ్మ గారిని. తన భర్త ఎవరు అని అడిగితే నా పేరు చెప్పండి ఆంటీ అంటూ మోహన్ అక్కడికి వస్తాడు. మోహన్ మాటలకు అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఏమంటున్నావు మోహన్ అని అంటుంది రాజేశ్వరి గారు అదే ఆశ్చర్యంతో. మోహన్ మైథిలి పక్కకొచ్చి నిలబడి, నేను చెప్పేది వినండి ఆంటీ. మైథిలికి నాకు రిజిస్టర్ ఆఫీసులో మ్యారేజ్ అయిందని చెప్పండి. మైథిలి బిడ్డను కని వాళ్ళకి ఇచ్చే వరకు ఆ బిడ్డకు తండ్రి నేను అని చెప్పండి. మైథిలి బిడ్డను కని వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను మైథిలిని తీసుకొని విదేశాలకు వెళ్తాను. అక్కడే మా ఇద్దరి పెళ్ళి కూడా జరుగుతుంది. ఆ క్షణం నుండి మైథిలి పూర్తిగా నా బాధ్యత అవుతుంది అని అంటాడు. రాజేశ్వరి కాస్త సంతోషపడుతూ, నువ్వు నిజమే చెప్తున్నావా మోహన్? నా కూతుర్ని నిజంగానే పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. నన్ను నమ్మన్నా ఆంటీ, మైథిలికి ఎల్లకాలం నేను తోడుగా ఉంటాను అంటాడు నిజాయితీవంతమైన మనసుతో. మోహన్ మాటలకి అనసూయం గారితో సహా అందరూ సంతోషంగా ఉంటారు. మైథిలి కళ్ళల్లో మాత్రం ప్రేమ వల్ల ఏర్పడిన గాయానికి గుర్తుగా కన్నీళ్లు ప్రవహిస్తుంటాయి. తర్వాత మోహన్ మైథిలి ఓ నిర్మానుష ప్రదేశంలో కలుస్తారు. నీ నిర్ణయం ఏంటో తెలుసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకుంటానని మీ అమ్మగారికి మాట ఇచ్చాను. మన పెళ్లి గురించి నీ నిర్ణయం అడగటానికి నువ్వు పూర్తి సందిగ్ధంలో ఉన్నావని నాకు తెలుసు. ప్రేమించిన మనిషిని మర్చిపోవడం అంటే అది మామూలు విషయం కాదు. కళ్యాణ్ మూర్ఖుడనే విషయం నీకు తెలుసు కాబట్టి అటువంటి మనిషిని నువ్వు త్వరగానే మర్చిపోతావనుకుంటున్నాను. నువ్వు బేబీని కనేటప్పటికీ నీ మనసులో కళ్యాణ్ ఉండడని, అప్పటి వరకు అతను చేసిన గాయాన్ని పూర్తిగా మర్చిపోయి నన్ను నీ జీవితంలోకి ఆహ్వానిస్తావని పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మీ అమ్మగారికి మాట ఇచ్చాను. నేను నీ గురించి ఇలా మాట్లాడడం నా తప్పు అయితే నన్ను క్షమించు మైథిలి అంటాడు మోహన్. క్షమించడం లాంటి పెద్ద మాటలు మాట్లాడకు మోహన్. నా జీవితం నాశనం అవుతుందనే బాధలో ఉన్న అమ్మకు నీ మాటలు సంతోషాన్ని ఇచ్చాయి. అమ్మ మొహంలో సంతోషం కనపడ్డాక నా మనసుకి కాస్త ప్రశాంతతలా అనిపించింది. ప్రస్తుతానికి నాకు ఈ తృప్తి చాలు. ఇక కళ్యాణ్ విషయానికి వస్తే నేను కూడా కళ్యాణ్ని పూర్తిగా మర్చిపోవాలనే నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు నాకు అతని మీద ఉంది పగే కానీ ప్రేమ కాదు అని అంటుంది కళ్యాణ్ మీద కోపంతో. ఆ మాటలకి కళ్యాణ్ కాస్త సంతోషపడి, నేను జర్మనీకి వెళ్ళడం క్యాన్సిల్ చేసుకుంటున్నాను మైథిలి. ఈ సంవత్సరం ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు బేబీని కని ఇచ్చే కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత నేను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు. వద్దు మోహన్, నా వల్ల నీ అభివృద్ధి ఆగిపోవటం నాకు ఇష్టం లేదు. నువ్వు కోరుకున్నట్టుగానే విదేశాలకి వెళ్ళు అని అంటుంది. అది కాదు మైథిలి, ఆ కళ్యాణ్ని ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతాడేమోనని భయంగా ఉంది అంటాడు కంగారుగా. మైథిలి బాధగా నవ్వి, నా మెడలో తాళి కడుపులో బిడ్డ పెరుగుతుందనే విషయం కళ్యాణ్కి తెలిసాక కోరలు విడిచిన పాములా తయారవుతాడు. ఇక కళ్యాణ్ నన్ను ఏమీ చేయలేడు అని ధీమాని వ్యక్తం చేస్తుంది. అది కూడా నిజమే అన్నట్టుగా మోహన్ మౌనంగా ఉండిపోయి, అన్నట్టు మైథిలి, కళ్యాణ్ని కలిసి ఎందుకు ఇలా చేశావని నిలదీద్దామని అతని ఆఫీస్కి వెళ్ళాను. కానీ అతను నిన్న అమెరికా వెళ్ళాడంట. దాదాపు ఓ 3 నెలల వరకు రాడని చెప్పారు అని అంటాడు. అప్పుడే మైథిలికి టెండర్ విషయం గుర్తొచ్చి శశిధర్ కాల్ చేయటం గుర్తొస్తుంది. అది గుర్తుకు రాగానే, సరే మోహన్, ఇక నేను వెళ్తాను. నీ ప్రయాణానికి రెడీగా ఉండు. నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేను కూడా వస్తాను అని చెప్పి స్కూటీ తీసుకుని వెళ్తుంది. కొద్దిసేపటికి మైథిలి ఎమ్మెల్యే ఇంట్లో ఉంటుంది. నీకు మోహన్కి పెళ్ళయిందా? ఆశ్చర్యంగా ఉంది మైథిలి అంటాడు శశిధర్. ఆశ్చర్యంగా ఉన్నా నిజం అదే శశిధర్ అంటుంది మైథిలి. నిన్ను కోడలుగా తెచ్చుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నావమ్మా అంటుంది వాసంతి. ఇంతకీ నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటమ్మా అని అడుగుతాడు భార్గవనాయుడు. మైథిలి శశిధర్ వైపు చూసి, ఆ రోజు నాకు ఫోన్ చేసి మీ కంపెనీలో జాబ్ ఇస్తానన్నావు కదా శశిధర్, ఇప్పుడు నాకు ఆ జాబ్ కావాలి. నీతో చేతులు కలిపి
ఆ కళ్యాణ్కి పోటీగా టెండర్ మీ కంపెనీకి తీసుకురావాలనుకుంటున్నాను. అంటే మీతో కలిసి ఆ కళ్యాణ్ పతనాన్ని చూడాలనుకుంటున్నాను. ఇది ఓకే అంటే చెప్పు. రేపటి నుండే మీ ఆఫీస్కి వస్తాను అంటుంది. ఓకే ఏంటి మైథిలి, నాకు డబల్ ఓకే అంటాడు శశిధర్ నవ్వుతూ. సరే, రేపటి నుంచే నేను మీ ఆఫీస్కి వస్తాను అంటుంది. కారు పంపించమంటావా అని అడుగుతాడు శశిధర్. వద్దు, నేను నా స్కూటీ మీద వస్తాను అని సమాధానం ఇస్తుంది. పోనీ మా ఇంటి వరకు స్కూటీ మీద రా, ఇక్కడి నుంచి కారులో ఆఫీస్కి వెళ్దాం అంటాడు. సరే నీ ఇష్టం శశిధర్ అని లేచి వస్తాను ఆంటీ అని చెప్తుండగా, కొత్త పెళ్లి కూతురివి, భోజనం చేసి వెళ్ళమ్మా అంటుంది వాసంతి. కొద్దిసేపటికి వాళ్ళందరితో పాటు కూర్చొని మైథిలి భోజనం చేస్తుంటుంది. వంటలు చాలా బాగున్నాయి ఆంటీ అంటుంది మైథిలి. అయితే రేపటి నుండి ఆఫీస్కి మీ ఇద్దరికి కూడా లంచ్ పంపిస్తాను అంటుంది వాసంతి. కొద్దిసేపటికి మైథిలి వెళ్ళిపోయాక శశిధర్ ఆలోచించుకుంటూ, మైథిలి నాకు దక్కలేదనే బాధ ఉన్నా కళ్యాణ్కి దూరమైందనే సంతోషం మాత్రం ఆ బాధని కమ్మేస్తుంది. మైథిలి విషయంలో కళ్యాణ్ ఓడిపోయాడు. అదే మైథిలి మోహన్ని కాకుండా నన్ను పెళ్లి చేసుకుంటే ఇంకా మజాగా ఉండేది. కానీ ఏం చేస్తాం, నాకు ఆ రాత లేదు. ఇక కళ్యాణ్ అమెరికా నుండి వచ్చాక అతని మొహం చూడాలి అని అనుకొని నవ్వుకుంటూ ఉంటాడు. ఈ విషయాలన్నీ వాసంతి భర్తకి కొడుక్కి తెలియకుండా సంజనకి ఫోన్ చేసి చెప్తుంది. సంజన అర్జున్కి చెప్తూ, కళ్యాణ్ అన్నయ్య మీద కోపంతో మైథిలి మా శశిధర్ అన్నయ్య కంపెనీలో జాయిన్ అవుతుందంట అర్జున్ అని అంటుంది. అర్జున్ బాధపడుతూ, చూస్తుంటే మైథిలి కళ్యాణ్ మీద బాగా ద్వేషం పెంచుకున్నట్టుగా కనిపిస్తుంది. మైథిలి అద్దె గర్భం గురించి, ఆ బిడ్డకు తండ్రి కళ్యాణ్ అనే విషయాన్ని నువ్వు ఎక్కడ బయట పెట్టకు సంజన అంటాడు. అయ్యో, నేనెందుకు చెప్తాను, ఆ విషయాలేవి నాకు తెలియవన్నట్టుగానే ఉంటాను అంటుంది సంజన. మరుసటి రోజు శశిధర్ మైథిలితో కలిసి ఆఫీస్కి వస్తాడు. మైథిలి కొత్త పెళ్లి కూతురిగా శశిధర్తో ఆఫీస్కి వచ్చేసరికి స్టాఫ్ వాళ్ళల్లో వాళ్ళే శశిధర్ మైథిలిల పెళ్ళి అయిందని అనుకుంటారు. ఆ మాటలు శశిధర్ కూడా విని, పోనీలే, ఇలా అయినా తృప్తి పడతాను అని అనుకుంటాడు. ఇలా ఒకరోజు ఎయిర్పోర్ట్లో మోహన్ జర్మనీ వెళ్ళటానికి రెడీగా ఉంటాడు. మైథిలి కూడా సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వస్తుంది. జాగ్రత్త మైథిలి, కళ్యాణ్ వచ్చాక ఎప్పటి విషయాలు అప్పుడు చెప్తుండు. అలాగే నీ హెల్త్ గురించి కూడా జాగ్రత్త. నేను అక్కడ ఉన్నా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంటుందనే విషయాన్ని మర్చిపోకు. నీ పాస్పోర్ట్ గురించి కూడా సూర్యకి చెప్పాను. సూర్య చూసుకుంటానన్నాడు. బిడ్డని కన్నాక నువ్వు వెంటనే అక్కడికి వచ్చేయాలి అంటాడు. అలాగే మోహన్, నాకు కూడా కళ్యాణ్కి దూరంగా వచ్చేయాలనుంది. నేను కూడా నీ దగ్గరికి వచ్చి అక్కడే జాబ్ చూసుకుంటాను. ఇక మన పెళ్లి విషయం అంటే నన్ను కాస్త ఆలోచించుకొనివ్వు అని అంటుంది. సరే మైథిలి, నీ ఇష్టం అంటాడు. మరికొద్దిసేపట్లో మోహన్ మైథిలికి బాయ్ చెప్పి తనని కష్టంగా విడిచి వెళ్తుంటాడు. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ, నువ్వు చాలా మంచివాడి మోహన్, కాకపోతే కళ్యాణ్ నా మనసుకు చేసిన గాయాన్ని పూర్తిగా మర్చిపోవడానికి నాకు టైం కావాలి అని అనుకుంటుంది. అలా రోజులు గడిచి మైథిలి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఇక అప్పటి నుండి అనసూయం గారు మైథిలి ఇంటికి రావడం, తనకు కావాల్సిన ఫ్రూట్స్ మెడిసిన్స్ తీసుకురావడం మామూలైపోతుంది. అలా అమ్మమ్మ మనవరాల మధ్య సన్నిహిత్యం కూడా పెరుగుతుంటుంది. ఈ ఎపిసోడ్తో మీ డౌట్స్ అన్నీ తీరాయని అనుకుంటున్నాను. ఈ పార్ట్లోని ప్రజెంట్ స్టోరీకి వద్దామనుకున్నాను, కానీ అందరి ఎమోషన్స్ చూపించాలి కాబట్టి ఇంత అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రజెంట్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక మన స్వీట్ మెంటలోడి జీవితంలోకి జూనియర్ ముద్దుల మెంటలోడు వచ్చేస్తున్నాడని అందరికీ అర్థమైంది కదా. కథలో ఈ కొత్త రకమైన మలుపుకి ఎవరో ఒక్కరిద్దరు తప్ప అందరూ పాజిటివ్గానే స్పందించారని కామెంట్ చూస్తే అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్తో కలుస్తాను. అలాగే ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.